జిందగీ మీడియా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వనపర్తిలో బాగా హోరహోరిగా ఇక్కడ పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మనం ప్రస్తుతం వనపర్తిలో ఉన్నాం. 15వ వార్డు నుంచి సౌమ్య రఘు యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళు మనతోనే ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రచారం ఎట్లా కొనసాగుతుందో మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. 15వ వార్డు నుంచి మీరు పోటీ చేస్తారు, ఎట్లుంది ఇక్కడ వాతావరణం? నమస్కారం, నేను సౌమ్య రఘు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు బీఫామ్ వచ్చింది. ఈ వార్డులో అభివృద్ధి కోసమై మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. ఈ వార్డులో 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కానీ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇది వార్డు తరపు నుంచి మేము పోటీ చేయాలని అనుకున్నాం. మా హస్బెండ్కి రాజకీయాలకు వెళ్ళాలని చాలా ఇష్టం. అతని వల్లే నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయింది. కాబట్టి నాకు రిజర్వేషన్ వచ్చినందుకు నేను నిలబడ్డాను. మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తారు కదా ఇంటింటికి, మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? మీకు ప్రచారానికి వెళ్ళినప్పుడు అందరు ఏమంటున్నారు అంటే మాకు నల్ల ప్రాబ్లం ఉందని అంటున్నారు. రోడ్ కటింగ్లో చాలా మందికి ఇండ్లు పోయినాయి. ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు పోయిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇంకా నల్ల రిపేర్లోనే బోర్ కూడా రిపేర్ అయింది కానీ ఎలాంటివి చేయలేదు. సీసీ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి వాటిలో. అంతకు ముందు టీఆర్ఎస్ ఉన్న అతను ఏమైనా అడగనికి పోతే మీరు మాకు ఓటు వేయలేదు అని ప్రతిదానికి జనాలను బెదిరిస్తాడు. ఓటు వేయలేదు కాబట్టి నేను మీకు ఎలాంటి పనులు చేయను అని చెప్తాడు. ఓటు వేసిన వాళ్ళకే చేస్తా అంటాడు. ఆయన ఓటు వేయిందే గెలిచిందా ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి. మీ వార్డులో ఇన్ని సమస్యలు ఉన్నాయని మీరే చెప్తారు స్వయంగా ఒక రాజకీయ నాయకులుగా. మరి మీరు గెలిస్తే మీరు ఏమైనా చేయగలుగుతారా? ఖచ్చితంగా మాకు చేతనంత సహాయం చేస్తాం. మాకు మేఘారెడ్డి గారి సపోర్ట్ చాలా ఉంది. అతని వల్ల మేము మా వార్డులో చాలా మంది కూడా ఏమి ఇబ్బంది ఉందో చెప్పిండు మేఘారెడ్డి సార్కి. మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మాకు వీలైనంత వరకు మేము సహాయం చేస్తాం జనాలకి. ఎమ్మెల్యే గారితో మీకు అంత సాన్నిధ్యం ఉందా? మీరు అడిగితే చేసే అంత ఉంది. మేము ఎమ్మెల్యే గారు గెలవక ముందే మేము కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినాం. అప్పటి నుంచి సార్కి మా మీద చాలా అభిమానం ఉండి 33 వార్డులల్లో ఫస్ట్ మాకే బీఫామ్ కన్ఫర్మ్ అయింది. ప్రోత్సహిస్తారు మమ్మల్ని. మరి ఇదే వార్డులో బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి అంటే గతంలో పోటీ చేసిన వ్యక్తి మళ్ళీ పోటీ చేస్తుండు, మరి వారి మీద గెలవగలనని మీకు ధీమా ఉందా? గెలిచే ప్రయత్నం అయితే మా వంతు మేము చేస్తాం. ఇది ఇంతకు ముందు కూడా మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినట్లున్నారు, రెండోసారి మరి ఓడిపోతామని ఏమైనా భయం లేదా? భయం ఎందుకు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం. తర్వాత జనాల చేతుల్లో ఉంది. ఓకే, రైట్. మీ భర్తకి బాగా రాజకీయాలు ఇంట్రెస్ట్ కాబట్టి రిజర్వేషన్ కలిసి రాకపోవడం మీరు పోటీ చేస్తున్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి అన్న, మీకు రాజకీయాలు అంత ఇంట్రెస్టెడ్ ఎందుకు? ముందుగా మీ జిందగీ మీడియా వారికి నమస్కారం తెలుపుకుంటున్నాను. రాజకీయం ఇంట్రెస్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి టీడీపీ పార్టీ అంటే బాగా అభిమానం అంట. ఆ పార్టీగా స్వచ్ఛందంగా పోయి వాళ్ళకు కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇట్లా ఏమైనా గల్లీలో ప్రాబ్లం ఉంటే లోకల్ లీడర్లకు తెలపడం కానీ, ఇంకోటి ఏమైనా ప్రాబ్లం వస్తే మా వార్డులో మా ఇంటి దగ్గరికి ప్రాబ్లం వచ్చిందని అక్కడ ఉన్న ప్రజెంట్గా ఉన్న అప్పుడు ఉన్న ప్రజెంట్ లీడర్లని అడిగి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కానీ, అలా అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఇంకోటి, నేను గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను అనమాట. 2020లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు నాకు ఏం తెలియదు, అంటే నేను ఒక కార్యకర్తగా పనిచేశాను కానీ ఒక లీడర్గా ఫస్ట్ టైం అప్పుడు స్టెప్ చేశాను. మా వార్డు ప్రజలు కానీ మా వాళ్ళు కానీ నన్ను నమ్మి నా వెనుక ఉండి నడిపించి నాకు చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. చెప్పాలంటే ఒక 5 రోజుల్లో అంత నన్ను నమ్ముతారని నేను కూడా అనుకోలేదు. 469 ఓట్లు నాకు వేసి మా ప్రజలు నన్ను ఆశీర్వదించారు. కానీ అప్పుడు ఇంకా సరిగ్గా లేక, పరిస్థితి సరిగ్గా లేక ఓడిపోవడం జరిగింది. అయినా కూడా నేను ఎలాంటి విషయాలు వెనక్కి తగ్గలేదు. వనపర్తిలో అతి తక్కువ మందిలో నేను ఒకరిని ఓట్లు ఎక్కువ శాతం వచ్చిన వ్యక్తి ఇండిపెండెంట్లో. నేను ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. ఓడిపోయానని కుంగిపోలేదు, వెనక్కి తగ్గలేదు. నా వంతు సాయంగా జనాలకు సహాయపడుతున్నాను. నన్ను నమ్మి ఒకరు వచ్చి సాయం అడిగినప్పుడు వాళ్ళకు లేదనకుండా నా చేతనైనంత నేను సాయం చేసుకుంటూ వచ్చాను. ఈసారి రిజర్వేషన్ మారడం వల్ల మా మిసెస్ గారిని నిలబెట్టడం జరిగింది. ఇంకోటి, ఇంతకుముందు నేను మా గవర్నమెంట్ లేకుండే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండిండే. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఎంత చేసినా ఎన్ని చేసినా వెనక్కి ఏం తగ్గలేదు. కావాల్సిన పని చేశాను. వాళ్ళతో కాకుండా ఇంకొకరితో అడిగి చేయించుకున్నాను. అలాగే ఈసారి మా ఎలక్షన్స్ కంటే ముందు, ఈ 2023 ఎలక్షన్స్ కంటే ముందే నేను మేఘారెడ్డి గారికి టికెట్ వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మేఘారెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపించుకున్నాం. ఇంకోటి, ఆయన కూడా అట్లాగే మమ్మల్ని నమ్ముతాడు. ఇంకోటి, ఈ 33 వార్డులలో పోటీ చేస్తున్న వ్యక్తులలో మొదటగా బీఫామ్ కన్ఫర్మ్ అయింది మాకే అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా వార్డులో ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. ఇంకొక వ్యక్తి వచ్చి మాకు కూడా బీఫామ్ కావాలని చెప్పి
అడిగే రెండో వ్యక్తి లేడు. ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మా మీద నమ్మకంతో మాకు బీఫామ్ ఇచ్చి ఓకే, ఈసారి మరి మీకు టికెట్ రిజర్వేషన్ మారి మీ భార్యకు వచ్చింది, మీరైతే ప్రజల్లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. మీ భార్య కనుక గెలిస్తే, మిమ్మల్ని చూపించి మీ భార్యని గెలిపిస్తే, మీరు ఈ వార్డు సమస్యలు తీర్చడానికి, ముఖ్యంగా వాటర్ సమస్య ఒకటి, డ్రైనేజ్ సమస్య కూడా మా దృష్టికి వచ్చింది, వాటికి మీరు మీ వార్డు సభ్యులు, డివిజన్ సభ్యులకి ఏం చెప్పాలనుకుంటారు పరిష్కారానికి? వాటర్ సమస్య అనేది మా వార్డులో ముందు నుంచే ఉన్నది. తర్వాత మేము గతంలో ఎన్నుకున్న నాయకులని పట్టుబట్టి మా వార్డులో నువ్వు ఖచ్చితంగా ఈ బోర్ వేయాలి అనే చెప్పి ఖచ్చితంగా బోర్లు వేయించాము. ఇంటింటికి నల్ల కూడా పెట్టించడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు నాయకులు ఏం చేసిందంటే వేసిందే కానీ మళ్ళీ చూసిన కూడా లేదు. తర్వాత కూడా ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా నేను చూసుకున్నాను. కొన్నిసార్లు బోర్ చెడిపోవడం జరిగింది. అప్పుడు నా సొంత ఖర్చులతో, ఆ గవర్నమెంట్ పని అయినా నేను సొంత ఖర్చులతో భరించి నేనే చేయించి ఆ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా చేశాను. మరి దీంతో పాటు ఈ ప్రధానంగా ఏజ్ అంటే వయసుకి ఎక్కువ ఉన్న వాళ్ళకి కంటే కూడా వయసు తక్కువ ఉన్న వాళ్ళకి పింఛన్లు వస్తున్న ఆరోపణలు ఉన్నాయి. మీ వార్డులో ఏమైనా ఉందా అలాంటి డివిజన్? మీ వనపర్తిలో అలాంటిది ఉందని? అది మా వార్డులో కాకుండా అన్ని వార్డులలో ఉంది ఆ సమస్య. కాకపోతే గత పాలకులు ఏం చేసిందంటే వాళ్ళకు భజన చేసేవారికి వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకి భజన చేసేవారికి, వాళ్ళ చెంచాగిరి చేసేవారికి మాత్రమే ఆ పింఛన్లు అందినాయి. అర్హులందరికీ ఎవరికి అందిలేవు. గతంలో మా వార్డులో ఉన్న ఒక ఆమెకు అంటే పెద్దనాన్న అంట ఆయన చనిపోయి 7 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఆమెకు పింఛన్ లేదు. మరి మీరు ఇస్తారా? మీ ప్రభుత్వం వచ్చినాక మీరు గెలిస్తే మీరు ఇలాంటి వాటిని క్లియర్ చేయగలుగుతారా? పింఛన్ ప్రాబ్లం అనేది మన ఇంట్లోకి చేయము, మన జేబులకి చేయము. అది ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళకు అధికారం, వాళ్ళ హక్కు పింఛన్ తీసుకునేది. ఒంటరి మహిళలు కానీ, వికలాంగులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ హక్కు అది గవర్నమెంట్ నుంచి పింఛన్ తీసుకోవడం అనేది. అలాంటివి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అర్హులు అయితే దానికి పింఛన్ అందేలా చేస్తాం. వారికి అర్హత ఉన్న వారికి మాత్రమే వారికి ఆ పింఛన్ అందేలా చేస్తాను. దగ్గరుండి మీరు చేయగలుగుతారా? దగ్గరుండి నేనే చేయిస్తాను. అలాగే ఇందాక ఒక మాట అన్నారు మీరు, ఫస్ట్ బీఫామ్ మీకు కన్ఫామ్ అయిందన్నారు కదా, మరి అన్ని వాటిలో రెబల్ బెడదున్నప్పుడు మీకు లేకుండా కన్ఫామ్ కావడానికి, మీకు అంత హైప్ రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఒకటి, మొదటగా నేను ఎమ్మెల్యే గారిని, చిన్నారెడ్డి గారిని వారిని సమక్షంలో జాయిన్ అయిన తర్వాత నేను ఎలాంటిది ఆశించలేదు. నేను మిమ్మల్ని గెలిపించుకుంటాను, తర్వాత మీరు నన్ను గెలిపియండి అనే ఒకే ఒక్క మాట చెప్పి నేను ఆయన సమక్షంలో కండువా కప్పుకున్నాను, పార్టీలో తిరిగాను, నా చేతనైనంత కష్టపడి ఆయనను గెలిపించుకున్నాను. బీఫామ్ విషయంలో కూడా ఎమ్మెల్యే గారికి నేను ఆయన కంటెస్ట్ చేసినప్పుడు చాలా కష్టపడి ఆయన గెలిపించుకోవడం జరిగింది. ఆ కష్టానికి ఫలితంగానే నాకు ఈరోజు ఎమ్మెల్యే గారు మొదటగా బీఫామ్ నాకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే గారే అన్ని వార్డులలో నీకు మొదట కన్ఫర్మ్ అయిన వ్యక్తి నువ్వే అని చెప్పడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చూస్తుంటే తక్కువ ఏజ్ కనబడుతుంది. మరి రాజకీయాల్లోకి వస్తారు, మీరు గెలిచినాక ఫైనల్గా మీరు ఏం చేయగలరు, ఈ విధంగా ముందుకు పోగలుగుతున్నారని మీ డివిజన్ ప్రజలకి సందేశం ఇవ్వండి. ఏమి సార్? ఇప్పుడు మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నిలబడ్డ సౌమ్య రఘు గారిని గెలిపిస్తే వార్డులో ఉన్న సీసీ కానీ, మరియు డ్రైన్ కానీ, ఈ వాటర్ ప్రాబ్లం కానీ, ఈ వీధి దీపాలు కానీ, ఎలాంటి ప్రాబ్లంలు లేకుండా పింఛన్లు కానీ ప్రభుత్వం నుంచే అందే ఏ పథకమైనా సరే ఎలాంటి పారదర్శకత లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులందరికీ ఇప్పించగలనని గట్టిగా నేను చెప్పగలుగుతాను. సంక్షేమ పథకాలు దృష్టికి వస్తే 6 గ్యారెంటీలు బాగా మీరు ప్రచారం చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన కానీ పోటీ చేస్తున్నారు కానీ చేశారు కదా. మరి మీ వార్డులో, మీ డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వచ్చినాయి? ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ మా వార్డులో 7గురికి వచ్చినాయి. 7గురికి సకాలంలో బిల్లులు పడ్డాయి. వారు ఇప్పుడు మొత్తం చెత్త మొత్తం అయిపోయింది. పెయింటింగ్ స్టేజ్ వరకు వచ్చింది. ఇప్పుడు పెయింటింగ్ వేస్తే ఫైనల్ బిల్లు కూడా పడుతుంది. నెక్స్ట్ గృహప్రవేశానికి ఎమ్మెల్యే గారు వస్తారు. వాళ్ళ కొత్త బట్టలు పెట్టి వాళ్ళతోన కలిసి వాళ్ళ ఇంట్లో పంక్తి భోజనం చేస్తాం అందరం కలిసి. గూడు గురించి బాగానే చెప్పారు. మరి వారికి పొట్టగూటి కోసం రేషన్ కార్డు చాలా మంది అరిస్తారు పేదలు, మరి వారికి ఏమైనా తెప్పించారా? రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళకి వెళ్ళి ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. ఎగ్జాంపుల్ నేనే, నా పెళ్ళయి కూడా 10 ఏళ్ళు దాటింది. మొన్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు అది ఇవ్వడం జరిగింది. మా వార్డులో అంటే మా ఇంట్లోనే మీ ముగ్గురం అన్నదమ్ములము, మా ముగ్గురికి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. మా పిల్లలు కూడా రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకున్నాం. మా వార్డులో 10ల సంఖ్యలో రేషన్ కార్డులు నేను సొంతంగా అందరికి చేసి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి అందించడం జరిగింది. ఇది పరిస్థితి. 15వ వార్డులో సౌమ్య రఘు యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళు గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారికి
సేవే మార్గంగా ఎంచుకోవడం వల్లనే వారి వార్డులో ఎలాంటి రెబల్స్ బిడ్డ లేకుండా ఎమ్మెల్యే గారితో మొట్టమొదటి బీఫామ్ అందుకొని తమ గెలుపుకు దగ్గరలో ఉన్నట్లు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో లింగరాజు.